జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అలా కాదు రాదమ్మా. ప్రతి జన్మలోనూ అక్షర నీకే బిడ్డగా పుడితే అప్పుడు నేనేం కావాలి? వచ్చే జన్మలో అయినా అక్షర నా కూతురిగా పుట్టాలి. నాకిచ్చే. ఈ జన్మలో నాకా భాగ్యం లేకపోయినా అక్షర నా కూతురుగానే భావిస్తున్నాను. నా కూతురే. మా ప్రతి సమస్యని, కష్టాన్ని తన మా తోడై తీర్చింది. మొన్నటి అమ్మవారి దీక్షకు కూడా నాతో పాటు తను కూడా నియమనిష్టలతో ఉండి నాకు సేవ చేస్తూ నాకెంతో సహాయంగా నిలిచింది. నా కోడలు కాదు, కూతురే. ఆ 11 రోజులు నోరారా అమ్మా అని పిలిచింది. ఆ పిలుపుకి ఎంత పులకరించిపోయానో తెలుసా? అందుకే రాదమ్మా, వచ్చే జన్మ అక్షరకి నేను జన్మనిస్తాను. ఆ పిలుపునే జీవితాంతం పిలిపించుకుంటాను. సరే బుజ్జమ్మగారు, అక్షర మీకు కూతురైతే నాకు కొడుకుగా అరవింద్ బాబు కావాలి. ఎందుకో అదే చెప్తాను. నేను అక్షరని కలెక్టర్ని చేశానని అందరూ నన్ను పొగుడుతారు. కాని నిజానికి అక్షరని కలెక్టర్ని చేసింది నా అల్లుడు అరవింద్. నేను కష్టపడి చదివించాను, అంతే. నా కలని, తన ఆశయాన్ని సాకారం చేసింది మాత్రం ముమ్మాటికి బాబే. ఒక మొక్క పెరిగి చెట్టయ్యి తీపి ఫలాలను అందిస్తుంది అంటే దానికి కనిపించే నీరు, వెలుతురుతో పాటు కనిపించని గాలి కూడా ఎంతో ముఖ్యం. ఆ కనిపించని శక్తే నా అల్లుడు. అలా ఎవ్వరికీ తెలియకుండా వెనకుండి కష్టపడేవాడే నా అల్లుడు. వారి వల్లే అక్షరకి ఈ స్థాయి వచ్చిందని చెప్పుకోవడానికి నేనెంతో గర్వపడుతున్నాను. నిజంగా అక్షర మీకు కూతురుగా పుడితే బాబు నాకు కొడుకుగా పుట్టాలని మనస్ఫూర్తిగా దుర్గమ్మని కోరుకుంటున్నాను. మొదట్లో మాత్రం మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను బాబు. రావణాసురుడి లాంటి కఠినుడి ఇంటికి నా కూతురు వెళ్ళిందే అని బాధపడ్డాను. కానీ రాముడు లాంటి వ్యక్తికి నా కూతురు భార్య అయిందని తెలిసి ఇక నా ఆనందానికి అవతుల్లేవు. ఇంకా మీ గురించి ఏం చెప్పను బాబు. ఏంటత్తయ్యా, నేనేం చేశాను? మనస్ఫూర్తిగా అక్షరాన్ని ఇష్టపడ్డాను. భర్తగా నా బాధ్యత, తన కలను నెరవేర్చాను. అదే కదా చేశాను. ఎవరన్నా చేయాలి కదా. చూస్తున్నారుగా బావగారు, చెయ్యని వాళ్ళు ఇంకా చేస్తారు. అమ్మ కూడా బయట పడుకోవడానికి వెళ్ళింది. తెల్లారికి శవం అయిపోయింది. దయ్యాలు చంపేశాయి. దుర్గా, ఈ కాలంలో ఇంకా దెయ్యాలు భూతాలు ఏంటి?
వెళ్ళిపోండి, మేము వెళ్ళిపోతాం. ఎవ్వరూ వెళ్ళక్కర్లేదని చెప్తున్నాం కదా. కలెక్టర్ గారు, ఇక్కడే ఉండి చావమంటారా చెప్పండి. ఇక ఒక్క ప్రాణం కూడా పోదు అని చెప్తున్నాను. దయ్యాలొస్తున్నవి రాత్రనే కదా అంటున్నారు. ఈ రోజు రాత్రికి మేం కూడా వస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. దెయ్యాలే లేవని నిరూపిస్తాం. మీ భయాన్ని మేం పోగొడతాం. ఎవ్వరూ ఊరొదిలి వెళ్ళొద్దు. ఈ ఒక్క రోజు ఒక్క అవకాశం ఇవ్వండి. అయినా మీ ఊరిని మీరు విడిచి వెళ్ళిపోవడం ఏంటి? మమ్మల్ని నమ్మండి. అలాగే కలెక్టర్ అమ్మా. ఉక్కులా ఉండేవారు పోయారంటే నమ్మలేకపోతున్నాం. అవునయ్యా, నాకైతే ఏడుపు వచ్చేస్తుంది. మీ అమ్మ తోడు. బాబాయ్, ఇంకెవరన్నా రావాలా? వాళ్ళ చెల్లెలు రావాలండి. దుర్గా, వాళ్ళు రాగానే కార్యక్రమాలు చేసి మరో ప్రాణాన్ని పోకుండా కాపాడదాం. రాత్రికి మేము వస్తాం. ఈ నష్టం పూడ్చలేంది. ఇంకొకరికి ఈ బాధ రాకూడదు. వెళ్ళొస్తాం దుర్గా. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.